వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? నాన్నగారిపై కక్షతో కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరని ప్రశ్నించారు సీఎం జగన్. ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్ళు వైఎస్ఆర్ వారసులా అంటూ మండిపడుతున్నారు జగన్. తనను ఎదుర్కోలేక ఒక్కరి మీదకు ఇంతమంది ఏకమవుతున్నారన్నారు. వైఎస్ఆర్పై కుట్రలు చేసిన వాళ్ళు ఇస్తున్న స్క్రిప్ట్లు చదువుతున్న వాళ్ళు వైఎస్ఆర్ వారసులా అంటూ చెప్పారు వైఎస్ జగన్. వైఎస్ పొలిటికల్ వారసత్వంపై వార్. జగన్ పై వరుసగా విమర్శలు చేసిన షర్మిల విమర్శలకు కౌంటర్ వదిలిన జగన్. పులివెందుల సభలో షర్మిల సునీతలపై ఫైర్. వైఎస్ పొలిటికల్ వారసులు వారేనా అని నిలదీత. దెబ్బ తీసిన వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళ వారసులు. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరు? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వంపై గత కొన్ని రోజులుగా పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. తెలంగాణలో పార్టీని పెట్టి కాంగ్రెస్లో కలిపేసి వచ్చిన షర్మిల ఇప్పుడు తన సోదరుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయ్యారు. ఒకప్పుడు అన్న వదిలిన బాణమని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు అన్నపైనే బాణంలా దూసుకుపోతున్న పరిస్థితి. వైఎస్ఆర్కు అసలు సిసల వారసురాల్ని తానేనని, జగన్ వైఎస్ ఆశయాలు పాటించలేదని విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారు షర్మిల. అయితే ఈ విమర్శలు ఆరోపణలపై ఇంతవరకు స్పందించిన జగన్ నాడు నామినేషన్ సందర్భంగా గట్టిగానే కౌంటర్ ఇచ్చేశారు. పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. ఇప్పటి వరకు షర్మిల ఏం మాట్లాడారా ఆ మాటలన్నింటికీ స్పందించి కౌంటర్ ఇచ్చేశారు. వైఎస్ఆర్ వారసులమంటూ కొందరు పసుపు చీరలు కట్టుకుని వస్తున్నారని, వైఎస్ఆర్ లెగసీని దెబ్బతీసే వాళ్లతో చేతులు కలిపిన వాళ్ళ వారసులు అంటూ షర్మిలను జగన్ నిలదీశారు. అంతటితో ఆగలేదు. వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరు? వైఎస్ పై కక్షతో కుట్రపూరితంగా కేసులు పెట్టిందెవరు? అసలు వైఎస్ పేరును ఛార్జ్ షీట్ లో చేర్చిందెవరు అంటూ షర్మిలపై జగన్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. వాస్తవానికి తన కుమారుడి పెళ్లి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు పసుపు రంగు చీరతోనే షర్మిల వెళ్లారు. దీంతో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ జగన్ ఇలా టార్గెట్ చేస్తూ మాట్లాడడం గమనార్హం. పోనీ భారతి కూడా పలు సందర్భాల్లో పసుపు చీర కట్టుకున్నారు కదా, మరి దీనిపై ఎలా స్పందిస్తారు జగన్? ఇక ఇదే వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తోడబుట్టిన చెల్లిన పుట్టుకపైన, మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డపై కట్టుకున్న చీరపైన విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రి, ఎంత నీచం ఇది, కథా వికృత మనస్తత్వం అంటూ జగన్కు తిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చారు బాబు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం సజావుగా సాగించిన వైఎస్ జగన్ చివరి నిమిషంలో అనవసరంగా షర్మిలను కెలుక్కోవడం అవసరమా, ఈ పరిస్థితి ఎందుకు అని సొంత పార్టీ నేతలే జగన్పై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఫైనల్గా షర్మిల కూడా ఎక్కడా తగ్గడం లేదు. తాను కట్టుకున్న చీర గురించి రాజకీయ వేదికపై జగన్ సభలో మాట్లాడడం దారుణమని వైఎస్ షర్మిల మండిపడ్డారు. సొంత చెల్లెలు వేసుకున్న బట్టలపై వేల మంది సభలో మాట్లాడతారా? ఇంత దిగజారుడు రాజకీయాలు ఏం అవసరం ఉంది? తన ఒంటి మీద ఉన్న బట్టల గురించి మాట్లాడుతూ ఉంటే
సభ్యత ఉందని అనుకోవాలంటూ తీవ్ర స్థాయిలో జగన్ పై విరుచుకుపడ్డారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో, మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా పచ్చ కలర్ అంటే? మొత్తంగా ఈ పొలిటికల్లో పైచే ఎవరిది అవుతుంది, ప్రజలు ఎవరిని వయస్సు వారసులుగా ప్రకటిస్తారనేది వేచి చూడాలి ఎన్నికల వరకు.